గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ చెట్టు ఏడి తీసుకోండి నేను. ఓకే, థ్యాంక్ యూ. అదే ఈ స్కూల్లో ఉన్న బోర్ బండి పంపించే నేనే కొబ్బరికాయ కొట్టుకోతాను. ఓకే, సైలెన్స్ ప్లీజ్. గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఈరోజు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలు, అదేవిధంగా సంక్షేమ వసతి గృహాలలో ఇవాళ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఒక హాస్టల్ పోయినాడు. ఇప్పటికే ఒక హాస్టల్లో ఉండి ఉంటాడు, నాకు తెలిసి ఎక్కడికో. నేను టీవీ ఇప్పుడు లేదు నా దగ్గర, కానీ మరి వికారాబాద్ హైదరాబాద్ కానీ పరిగి పోయినాడు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా ఒక హాస్టల్లో మీతో కలిసి మీ యొక్క సమస్యలను తల్లిదండ్రుల ద్వారా మీ ద్వారా తెలుసుకొని ఈ రాష్ట్రంలో మరి గురుకులాలో సంక్షేమ హాస్టల్లో చదువుతున్న పిల్లల యొక్క భవిష్యత్తుని ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, మా విజయ్ రెడ్డి గారి లాగా జిల్లా అధికారి గారు, అదేవిధంగా ఎంపీడీఓ బాలాజీ రెడ్డి గారి లాగా మండలాధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క హాస్టల్లో మీతో కలిసి ఇవాళ గడపడమే కాదు, మీకున్నటువంటి సమస్యలను తెలుసుకొని మరి అవి తీర్చడానికే ఈరోజు ప్రభుత్వం అంత యంత్రాంగం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని హాస్టల్లో మరి వాళ్ళ ముందుకు వెళ్తున్నారు. అందరూ కూడా అక్కడ వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మీకు అందరికీ తెలిసి మీకు ఉన్నటువంటి మెనూను చూసినా, మీకున్నటువంటి హాస్టల్ వసతులను చూసినా, ఒకప్పుడు మేము హాస్టల్ చదువుకొని మేము తిన్నటువంటి భోజనం కానీ మేము పడ్డటువంటి కష్టాలను చూసినప్పుడు ఆ రోజులు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. మేము దేవరకొండని ఎస్టీ హాస్టల్లో మరి 10వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాం. ఉన్నటువంటి హాస్టల్ వసతులు ఆనాడు మరి ఉన్నదే 4 రూమ్లు ఉంటే 4 రూమ్లో 10 మంది 15 మంది వాడేటట్టు ఉన్నాం. భోజనం ఇంత లావు ఉంటుండే బియ్యం. అదేవిధంగా ఏదైతే మీరు ఇవాళ అన్ని రకాల కూరలు మాకు ఒక ఇంత పప్పు చారు, ఇంత పచ్చి పులుసు, చింతపులుసు చేసేది. సో అన్నీ ఆ రోజులో ఉన్నటువంటి మరి కష్టాలు ఇవన్నీ కూడా ఆనాటి కాల పరిస్థితులు. కానీ రోజు రోజుకు మరి ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానం, మరి ప్రభుత్వం కూడా స్కూళ్ళల్లో హాస్టల్లో చదివేటువంటిది మన పిల్లలకు మనం మంచి భోజనం అందించాలని, వారికి నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే గొప్ప లక్ష్యంతో ఈనాడు ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. అందులో మీ అందరికీ తెలుసు, నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఈ గురుకులాలో కానీ, అదేవిధంగా హాస్టళ్లలో కానీ మెస్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచినటువంటి చరిత్ర నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 15 సంవత్సరాలు నేను చూడలే. కానీ మొట్టమొదటిసారిగా మీకు మెస్ ఛార్జీలు అంటే మీకు భోజనం వాళ్ళ తల్లిదండ్రులు కూడా మెస్ ఛార్జీలు వాళ్ళందరికీ అర్థం కాదు. మీ పిల్లలకు పెట్టేటువంటి భోజనం మొన్న అయితే మీకు 950 రూపాయలు ఒక అమ్మాయికి ఉంటే 3వ తరగతి వరకు అమ్మాయికి, ఇవాళ 1330 రూపాయలు ఒక అమ్మాయికి మెస్ ఛార్జ్ పెంచడం జరిగింది. అంటే ఒక పాప మీద సుమారుగా 40% ఇవాళ మెస్ ఛార్జీలను పెంచిన ఘనత ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీకు 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1100 ఉంటే ఇవాళ 1540 రూపాయలు ఇవాళ మెస్ ఛార్జీ పెంచినాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ నుంచి పీజీ ఉన్న వాళ్ళకు 1500 ఉంటే ఇవాళ దాన్ని 2100 ఇచ్చినటువంటి కార్యక్రమం.
ఇవి కేవలం మీరు తినేటువంటి భోజనాలకు సంబంధించినటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఆడపిల్లలకు సంబంధించి కాస్మోటిక్ ఛార్జెస్, వారి నూనె కావచ్చు, సబ్బు కావచ్చు, ఇతర కార్యక్రమాలకు సంబంధించినటువంటి వారు వాడేటువంటి కార్యక్రమాలు కావచ్చు. ఇవాళ 3వ తరగతి నుంచి 7వ తరగతి పాపకు గతంలో కేవలం 55 రూపాయలు ఉంటే ఇవాళ 175 రూపాయలు, అంటే 200% పెంచింది ఇవాళ ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా 8వ తరగతి నుంచి 11వ తరగతి లోపల వరకు 75 రూపాయలు ఉంటే ఇవాళ 275 రూపాయలు చేసినాం. మరి అదేవిధంగా మగపిల్లలకైతే, అంటే ఇలా మగపిల్లలు లేరనుకోండి, మరి ఈ రకమైనటువంటి డైట్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు కానీ 40% ఇవాళ మెస్ ఛార్జీలు, అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలకు సంబంధించి 200% పెంచినటువంటి ఘనత ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది. ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎవరు చేయని విధంగా మన పిల్లల పట్ల ఒక సానుకూలమైన దృక్పథం, హాస్టల్లో చదివేటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు, హరిజన గిరిజన పిల్లలు, వాళ్ళకి నాణ్యమైనటువంటి చదువును ఇవ్వాలి, వారికి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించాలన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. నేను ఒక హాస్టల్ విద్యార్థిగా, ఒక హాస్టల్లో చదువుకున్న విద్యార్థిగా, ఒక గిరిజన బిడ్డగా, మీలో ఒక్కనిగా నేను ఇవాళ నిజంగా గర్వపడుతున్నాను. ఇవాళ ఈ పెంచినటువంటి మెస్ ఛార్జీలకు మీ తరఫున, నా తరఫున, మరి మా జాతి తరఫున ఇవాళ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు మా పిల్లల యొక్క భోజనాల గురించి కానీ, మా పిల్లల యొక్క వసతుల గురించి కూడా ఆలోచించినటువంటి ప్రభుత్వాలు ఏవి లేవు. మొట్టమొదటిసారిగా బలహీన వర్గాలకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి, అదే సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన పిల్లల యొక్క మరి వారి భవిష్యత్తు గురించి ఆలోచన ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందులోనే కొంతమంది నాయకులు ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం హాస్టల్లో నాణ్యమైనటువంటి విద్యను కానీ, మరి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని కూడా అందియలేనటువంటి కొంతమంది ఎట్లా రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలి, ఏ విధంగా రేవంత్ రెడ్డి గారిని ప్రజలలో చిన్న పేరు తేవాలన్న ఒక ఆలోచనతోటి, కొంతమంది కుట్రపూరితమైన ఆలోచన విధానంతో కొన్ని హాస్టళ్లలో చేరి వారికి సంబంధించిన వాళ్ళ గతంలో నియమించినటువంటి కొంతమంది ద్వారా మరి ఈ హాస్టళ్ల పైన బుద్ధ తెచ్చేటువంటి కార్యక్రమం, ముఖ్యమంత్రి గారిని బుద్ధ తెచ్చేటువంటి కార్యక్రమం, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించినారు. మరి ఆనాడు మీరు ఏదైతే ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టళ్లకు నువ్వు సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ నువ్వు ఆనాడు పనిచేసినాడు, ఎందుకు కేసీఆర్ తోటి మాట్లాడలేదు, ఎందుకు నువ్వు మెస్ ఛార్జీలను, డైట్ ఛార్జీలను, కాస్మోటిక్ ఛార్జీలను కనీసం 1% కూడా పెంచలేనటువంటి నువ్వు ఇవాళ 40 నుంచి ఇవాళ 40% పెంచి ఇవాళ 200% పెంచినటువంటి రేవంత్ రెడ్డి గారిని కావాలని ఈ యొక్క హాస్టళ్లలో, గురుకులాలలో కొంత మరి ఒక అలజడిని సృష్టించి ఇవాళ పిల్లలను తోటి నువ్వు ఈ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ బదనాం చేయాలని ఆలోచన చేస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారిని మొన్న అడిగినా, రేపు శాసనసభలో కూడా అడుగుతా, ముందుగా దీనిపైన సమగ్రమైన విచారణ చేసి ఎవరైతే దీన్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం గతంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వారిపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలనే ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఎప్పుడైనా మా పిల్లలకు మంచి భోజనం పెట్టాలన్న ఆలోచన రాలే ఆ ప్రభుత్వానికి. కానీ అలా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ పిల్లలు మా పిల్లలనే రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఇవాళ హాస్టళ్లకు సంబంధించినటువంటి అన్ని ఛార్జీలను పెంచింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. మీకు ఉన్నత 2 నిమిషాలు సైలెంట్ ఉంటాయి. ఇవాళ ఇప్పుడే ఇంతకుముందు మా పిల్లలు కానీ, మీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ, మీ యొక్క పాఠశాలకు సంబంధించిన అధ్యాపకుల బృందం అందరూ కూడా బ్రహ్మాండంగా మాకు అన్ని వస్తువులు ఉన్నాయి కానీ
మంచినీటి తీవ్రమైనటువంటి సమస్య ఉన్నది ఆలోచన చేసినారో ఇప్పుడే సంబంధించినటువంటి మా మిషన్ భగీరథ ఏఈ గారు ఇక్కడే ఉన్నారు. వీరికి ఉన్నటువంటి ఈ నీటితో పాటు బోర్ నీళ్ళు కాదు, ఇప్పుడు వస్తున్న నీటితో పాటుగా ఇంకొక గంట అదనంగా పెంచడానికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చినాం. రేపటి నుంచి మీకు మిషన్ భగీరథ నీళ్ళు కూడా 1 గంట అదనంగా వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను. దాంతో పాటుగానే మరి బోర్ బండి ఇప్పుడు సడన్ గా వేద్దాం, మీ అదృష్టం బాగుంటే అది పడాలా, లేకపోతే ఇది పడకపోయినా మీరు ఇంకో పాయింట్ చూసుకొని మళ్ళీ చెప్పండి, మళ్ళొక్క పాయింట్ కూడా పంపించే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మీరు ఉన్నటువంటి రూమ్లన్నీ చూసినా, మీరు వాడుతున్నటువంటి టాయిలెట్స్ అన్ని కూడా చూసినా, టాయిలెట్స్ కూడా నేను కావాలనే చూసినాను. ఎందుకంటే టాయిలెట్స్ అన్ని కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఏ స్కూళ్ళలో కానీ ఏ హాస్టల్లో కానీ, గవర్నమెంట్ హాస్టల్ అంటే సరిగ్గా శుభ్రంగా ఉండే ఒక ఆలోచన ఉన్నది. అందుకని ఆ టాయిలెట్స్ అవన్నీ కూడా చూసి వచ్చినాం, అన్నీ కూడా నీట్గా ఉన్నాయి. అదేవిధంగా రోజువారీగా మరి శుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమం మా టీచర్స్కు, ప్రిన్సిపాల్ గారికి, వారి బృందానికి నేను నా రిక్వెస్ట్ ఒకటి, ఈ పిల్లలు మీ పిల్లలు మీ బిడ్డ ఎట్లా ఉంటారో అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇప్పటి నుంచి ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన ఈ మెనూ ఇది ఇంగ్లీష్లో ఉంది, నాకే అద్దాలు పెట్టుకున్న కనబడదు, ఇంకా చాలా చిన్నగా అయిపోయిన అక్షరాలు. సో అక్కడ పెట్టించినాం. ఎవరైనా చదువుకున్నాను రోజువారీగా మన పిల్లలకు ఈ మెనూ ప్రకారం ఉదయం టిఫిన్లో కానీ మధ్యాహ్నం భోజనంలో కానీ ఆ మెనూ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఆ 3 పిల్లల మీద కానీ ఇంత మెనూ ఎప్పుడు పెట్టలేదని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. ఇవాళ మా ఇంట్లోనే మా ఆవిడే ఏదో ఒకటి వండేది, పిల్లలు టిఫిన్ కట్టేది పంపేది. కానీ ఇన్ని రకాలైనటువంటి ఐటమ్స్ నేను ఇప్పుడు చూసిన నేనే ఒక ప్రారంభించిన ఇప్పుడు ఇన్ని రోజువారీగా ఏదో ఒక టిఫిన్, ఒకరోజు కిచిడి, ఒకరోజు ఇడ్లీ, మరి ఒకరోజు చికెను, మరి మటన్ పెట్టరు అనుకుంటా బహుశా మటన్ ఉండదా, ఒకరోజు మటను, మరి గుడ్లు, మరి అదేవిధంగా అరటిపండు, పిల్లలకు కావలసినటువంటి పౌష్టికమైనటువంటి ఆహారాలు ఏవేవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారి ఇంట్లో వారు మనవడు ఏదైతే భోజనం చేస్తుండో ఆ భోజనం అంతా కూడా ఇవాళ మీ పిల్లలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మేము ఇవాళ మీకు సమయం ఇచ్చి వచ్చినాను, కానీ భవిష్యత్తులో మీకు టైం ఇచ్చి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, లేకపోతే మీ స్పెషల్ ఆఫీసర్ గారు వస్తున్నారు, ఎంపీడీ గారు ఆఫీసర్ ఉండదు, ఎవరు ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు. హాస్టళ్ల మీద కావాలని కొంతమంది కుట్రబోతున్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. మా అందరూ ఒక డ్యూటీ, ఏ హాస్టల్లో అయినా నేను పోతు హాస్టల్ ఆగవచ్చు, అదేవిధంగా ఇక్కడికి వెళ్తుంటుంటే మా స్పెషల్ ఆఫీసర్ గారు ఆగవచ్చు, లేకపోతే మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వారు మా అక్క గారు మైన వారు రాలే మాధవరెడ్డి గారు ఒక మిస్సెస్ ఆమె పోతు ఇక్కడ ఆగి ఆడపిల్లతో కొంచెం ఉండిపోవచ్చు, లేకపోతే మా ఎంపీడీ గారు రెగ్యులర్ ఇక్కడ తిరుగుతున్నారు తహసీల్దారులు కాబట్టి వారు కూడా హాస్టల్ ఈ రోజు ఏదైతే మెనూ ఉన్నదో, ఈ రోజు ఏదైతే పరిశుభ్రంగా మేము తీసి పెట్టినట్టు భోజనం ఏ విధంగా పెడతారో ప్రతిరోజు అదే విధంగా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారిని వారి డైట్ ఇన్ఛార్జ్ కోరుతా ఉన్నాం. మీకు కాంట్రాక్ట్కి సంబంధించి ఎవరైతే కూరగాయలు సప్లై చేసినా, లేకపోతే మీకు ఉన్నటువంటి బియ్యం ఒకటి మా ప్రభుత్వం నుంచి సప్లై చేస్తున్నాం సివిల్ సప్లై నుంచి, కానీ కూరలు కానీ లేకపోతే చికెన్ కానీ లేకపోతే మిగతా సరుకు ఏదైతే మీకు ఎవరైతే సప్లై చేస్తున్నారో కాంట్రాక్టర్స్ వారు తెచ్చేటప్పుడు దాన్ని నీట్గా జాగ్రత్తగా మంచిగుంటే సరుకునే దించుకోండి, మంచిగుంటే మీరు ముఖమాట పడవలసినటువంటి అవసరం లేదని మరొకసారి డైట్ ఇన్ఛార్జ్ గారిని ప్రిన్సిపాల్ గారిని కోరుతా ఉన్నాను. పిల్లలకు అందించేటువంటి కూరగాయలు కూడా కూరగాయలు లంసంగా వేసేటప్పుడు అందులో కొన్ని చెడిపోయి వచ్చేస్తాయి, దాని పొరపాటున అందులో పడితే దాంతో ఆ కూర మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో దాంతో పిల్లలకి ఇది కూర బాగాలేదన్న కారణం అనిపిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్త, వంట మనుషులు కూడా వారు వండేటప్పుడు కానీ అవన్నీ కానీ కొంత జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి చూడండి. ఎందుకంటే చాలా హాస్టల్ చూస్తున్నాం మనం, ఓడోడు హాస్టల్లో హాస్టలే కర్మ మంది ఆ స్టార్ హోటల్ అవ్యవస్థలు ఏమంటుందని బొద్దికలు లేకపోతే ఉదాహరణ బల్లి ఇటువంటి హాస్టల్లో వస్తున్నాయి. జీవితంలో హోటల్లో తినవద్దు అనిపిస్తుంది, కానీ తెల్లారి మళ్ళీ హోటల్లో తింటున్నాం.
అది చూసిన తర్వాత వీడియోలో చూపెట్టిన తర్వాత ఇక హోటల్లో మనం భోజనం చేయవద్దు అనిపిస్తుంది, కానీ మళ్ళీ తెల్లారే హోటల్లో భోజనం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి శుభ్రంగా ఉన్నటువంటి పిల్లలకు అవన్నీ ఆ పెద్ద పెద్ద రూమ్లలో, హాల్లో, కిచెన్లో ఉంటే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మీది. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందాన్ని కానీ, నేను కానీ, మా ప్రభుత్వం కానీ మీ పిల్లల పట్ల ఎంత అభిమానంతో ఉన్నానో మీ పట్ల కూడా అదే విధమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ఇక్కడ మీతో కలిసి భోజనం చేసే కార్యక్రమం నేను వేరే దగ్గర పెట్టాను. నాకు 3 స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి మరొకసారి తప్పకుండా మీ అందరితో కలిసి ఈ హాస్టల్లో, ఈ స్కూల్లో భోజనం చేసే కార్యక్రమాన్ని చేస్తాను. కానీ ఇవాళ మీరందరూ కూడా మరి ఇప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి బోర్డు స్టార్ట్ చేసి నేను వేరే స్కూల్కి వెళ్తాను. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి డైట్ కానీ, మెచ్చారీలు కానీ అన్ని కూడా పూర్తిగా మీ తల్లిదండ్రులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరి దగ్గర బాలునాయక నెంబర్ ఉంటుంది నాకు తెలిసి. నా ఫోన్ నెంబర్ లేనోడు మా అక్క చెల్లెల కాడ ఉందా? అందరి కాడ ఉంటుంది మ్యాక్సిమం. మీ కాడనే ఉంటుంది, మీ కాడ మీ ఆయన కాడనే ఉంటుంది. మీ కాడ ఉంది బాలనాయక నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. మీకేమైనా ఇబ్బంది అనిపించినా, మీ పిల్లలకి ఏమైనా నిజమైన నేను చెప్పే దాంట్లో ఏమైనా తేడా అనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. నేనే డైరెక్ట్ వచ్చి ఇక్కడ విజిట్ చేస్తాను. ఎట్టి పరిస్థితులు మన పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్త చదువుకోవాలి. మా అక్క ఎవరు అన్నది ఆదివారం మమ్మల్ని రూపం రాణిస్తారని. మీరు ఎక్కువసార్లు వచ్చి ఎక్కువసార్లు వాళ్ళ బయట చేస్తే ఎక్కువసారి చెడబెట్టి వాళ్ళు అవుతారు. రావాలి, ఎప్పుడోసారి రావాలి. ఎప్పుడోసారి అని ప్రేమ ఉండదు, ఏం కారణం. మీరు చాలా మంది మావాడి పిల్లలు అమెరికాలో ఉంది, వారు చదువుకుంటుంది, ఏం చేద్దాం. మన పిల్లలకి హాస్టల్నే ఉన్నాం. అందుకనే ప్రేమ ఉండాలి పిల్లల మీద. కానీ వాళ్ళని మనం ఎక్కువసార్లు డిస్టర్బ్ చేస్తే ఎందుకంటే వాళ్ళ మైండ్ కొంత కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. తప్పకుండా పర్మిషను ఓన్లీ తల్లిదండ్రులు అంత దూరం నుంచి ఒక్కసారి వచ్చి చూసిపోయేటనుకో మీరు రోడ్డు దాటి అవతల తీసుకోకండి. రోడ్డు ముందని నా హైవే మీద. సో మీరు ఎన్ని రోజులు వాళ్ళు ఉన్నటువంటి రూల్ ప్రకారం ఎన్ని రోజులు ఎప్పుడు వస్తే అప్పుడు ఇప్పించేటువంటి కార్యక్రమం చూసడానికి ప్రిన్సిపల్ గారు కూడా చెప్పినాను. తర్వాత ఇక్కడ మీకు తల్లిదండ్రుల కోసం కానీ, అదేవిధంగా మా టీచర్స్ కోసం కానీ బస్ స్టాప్ లేదని ఇబ్బంది పడుతున్నారు. దాని రిక్వెస్ట్ బస్ స్టాప్ వెంబడే ఇవాళ డిఎం గారితో మాట్లాడి తప్పకుండా బస్సు రిక్వెస్ట్ బస్సు మన దేవరకొండ డిపోకు సంబంధించినటువంటి ప్రతి బస్సు రిక్వెస్ట్ బస్ స్టాప్ ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మరొకసారి మీకు హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం.